ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా డిసెంబర్ మాసంలో కుంభరాశి వారు ప్రాణం పోయినా సరే ఈ ఒక్క వస్తువును ఎవ్వరికి ఇవ్వకండి. ఒకవేళ ఇచ్చారంటే మీ జీవితం నరకంగా మారుతుంది. ఎందుకంటే మీ యొక్క జీవితం ప్రకారం కొన్ని వస్తువులు ఈ సమయంలో ఎవరికైనా సరే ఇవ్వడం వల్ల మీరు కోరి కష్టాలు తెచ్చుకున్నవారు అవుతారు. కాబట్టి ఖచ్చితంగా కుంభరాశి వారు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు ఈ పొరపాటు చేయకుండా జాగ్రత్త పడితే మీకు ఉన్న ప్రమాదాలు మీ దరిదాపుల్లో కూడా రాకుండా ఉంటాయి. కాబట్టి కుంభరాశి వ్యక్తులు ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడు ఈ విషయాలపై పూర్తి అవగాహన అనేది మీకు వస్తుంది. కుంభరాశి వారి యొక్క జీవితానికి సంబంధించిన శుభ అశుభ ఫలితాల గురించి కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని మొదటిసారి చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలలో జన్మించిన వ్యక్తులు కుంభరాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి అధిపతి శని భగవానుడు. కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే గనక చాలా మంచి వ్యక్తులు. బంధాలకి అనుబంధాలకి కూడా కుంభరాశి వాళ్ళు చాలా ప్రాధాన్యతని కలిగిస్తారు. అలాగే కుంభరాశి వారు మేలు చేసిన వ్యక్తులను కూడా జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. కొత్త వ్యక్తులు పరిచయం అయితే పాత స్నేహితులను వదిలిపెట్టే మనస్తత్వం వీళ్ళది కాదు. కొత్తవారు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులు బంధాలను అస్సలు విడిచిపెట్టేవారు కాదు. అలాగే క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం కూడా శ్రమిస్తూ కష్టపడుతూ ఉంటారు కూడా. కొన్ని సందర్భాలలో కూడా క్రమశిక్షణకు నిలువని పరిస్థితులు కూడా వీళ్ళకి ఎదురవుతాయి. వీరికి కార్యదీక్ష కార్యదక్షత ఉంటుంది. కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే మీ జీవితంలో చెడును కోరుకునే ఒక వ్యక్తి వల్ల మీకు సమస్య వస్తున్నాయి. ఆ వ్యక్తి కారణంగానే మీరు జీవితంలో నష్టపోతున్నారు కూడా. మీరు ఏ పని చేటి చూసుకున్నా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కావచ్చు లేదా బంధువులు కావచ్చు, అటువంటి వ్యక్తులు ఉన్నారనమాట. తన మూలంగానే ఇంతవరకు కూడా చాలా కష్టాలు మీరు అనుభవిస్తున్నారు కూడా. అయితే మీరు ఇంతవరకు మీ యొక్క జీవితంలో ఎదుర్కొన్న కష్టాలకు ఈ సమయంలో విముక్తి అనేది లభిస్తుంది. కానీ మీరు ఖచ్చితంగా శని భగవాన్ని ఆరాధించాలి. ఎందుకంటే మీరు తెలియక కొన్ని పొరపాట్లు తప్పులు చేశారు కాబట్టి. అంటే మీరు కొన్ని వస్తువులు ఎవరికైనా అప్పుగా ఇవ్వడం కావచ్చు, బదులుగా ఇవ్వడం కావచ్చు, లేకపోతే దానంగా ఇవ్వడం వలన మీరు కోరి కష్టాలు తెచ్చుకున్నవారు కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా కుంభరాశి వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి జాతకం ప్రకారం కొన్ని వస్తువులను కొన్ని సమయాలలో ఎవ్వరికి కూడా ఇవ్వకూడదు. అవి కనుక మీరు ఇచ్చారంటే కష్టాలను ఎదుర్కొంటారు. ప్రత్యేకించబడినటువంటి సమయాలలో ఆ వస్తువులు ఎవరికైనా బదులుగా లేదా దానంగా అస్సలు ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చారంటే మీరు మీ చేతులారా మీ కష్టాలను మీరే తెచ్చుకున్నట్లే అవుతారు. కాబట్టి కుంభరాశి వారు ఖచ్చితంగా ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అలాగే ముఖ్యంగా ప్రతిరోజు మీరు దీపారాధన చేయడం అలవాటుగా చేసుకుంటే మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకంటే దీపం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ఆ దీపారాధనకి చాలా విశిష్టత కలిగి ఉంటుంది. మీరు ఈరోజు దీపారాధన చేస్తే ఆ దేవతల యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. కాబట్టి మీరు దీపారాధన చేయడం అలవాటుగా చేసుకోండి. అలాగే మీకు ఉన్నతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. దాన ధర్మాలు చేయడం వలన అపారమైన పుణ్య ఫలం మీకు ఖచ్చితంగా కలుగుతుంది. మీ కుటుంబంపై మీపై ఎప్పుడు కూడా లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షాలు కూడా ఉంటాయి. అలాగే కొన్ని వస్తువులు నిర్దేశించిన సమయంలో ఎవరికి కూడా బదులుగా దానంగా ఇవ్వకూడదండి. ఎందుకంటే దాన ధర్మాలు చేయడం చాలా మంచిదే, కానీ దాన ధర్మాలు చేయడానికి ప్రత్యేకించబడినటువంటి కొన్ని వస్తువులు కొన్ని పదార్థాలు అనేవి ఉంటాయి. కొన్ని పదార్థాలను నిర్దేశించిన సమయంలో మీరు ఎవరికి అస్సలు ఇవ్వకూడదు.
అయితే ముఖ్యంగా ఈ డిసెంబర్ నెలలో కుంభరాశి వారు ఈ ఒక్క వస్తువును ఎవరికైనా దానంగా కానీ, లేకపోతే ఎవరికైనా బదులుగా కానీ ఇచ్చారంటే మీరు కోరి కష్టాలను కొని తెచ్చుకుంటారు. అలాగే మీ దగ్గర పాడైపోయిన వస్తువులు కావచ్చు, పాత అయిన వస్తువులు కావచ్చు, ఎవరికైనా సరే దానంగా ఇవ్వడం లాంటి పనులు చేస్తాము. అలాగే కొన్ని కొన్ని సందర్భాలలో విరుగు పొరుగు వ్యక్తులు కానీ, లేకపోతే మన కుటుంబ సభ్యులు కానీ, పక్కనే ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కానీ, ఎవరైనా సరే వాళ్ళ దగ్గర లేని వస్తువులను మరొకరి ఇంటి నుండి తెచ్చుకోవడం అలవాటుగా ఉంటుంది. అది తప్పు కాకపోయినప్పటికీ నిర్దేశించిన సమయంలో కొన్ని వస్తువులు అస్సలు ఇవ్వకూడదట. అయితే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే డిసెంబర్ నెలలో మీరు రొట్టెలు చేసేటటువంటి పీట కావచ్చు, కోల కావచ్చు, అంటే రొట్టెలు కాల్చుకోవడానికి మీరు పీట వాడుతూ ఉంటారు కదా, అలాగే కోలను కూడా వాడతారు. ఈ ఒక్క పీట కానీ కోల కానీ ఎవ్వరికి ఈ నెలలో ఈ డిసెంబర్ నెలలో బదులుగా కానీ, లేకపోతే పాడైపోయింది అని, పాతగా అయిపోయిందని ఎవరికైనా దానంగా కానీ ఇవ్వకూడదండి. ఇచ్చారంటే మాత్రం మీరు కష్టాలు తెచ్చుకున్నట్లే అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని కుంభరాశి వ్యక్తులు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. మీ జాతకం ప్రకారం చూస్తే లక్ష్మీదేవి ఆరాధన మీకు చాలా మంచి ఫలితాన్ని అయితే వస్తుంది. ఇది మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది కూడా. నిత్యం కూడా శని భగవాన్ని ఆరాధించాలి. చాలామంది కష్టాలు బాధలు వచ్చినప్పుడు శని భగవాన్ని నిందిస్తారు. కానీ శని మా నెత్తి మీద కూర్చున్నాడు అని, శని దాపరించింది అని, శని భగవాన్ని అవమానించపరిచే విధంగా చాలామంది మాట్లాడతారు. కష్టాలు అన్నిటికీ కారణం శని భగవానుడే అని నిందిస్తారు కూడా. కాబట్టి మీరు ఈ పని అస్సలు చేయకూడదండి. శని భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందారు అంటే మీ జీవితంలో మీకు సకల శుభాలు కలుగుతాయి. శని భగవానుడు మీ కర్మ ఫలితాన్ని మాత్రమే అనుగ్రహిస్తాడు, కానీ మీకు కష్ట నష్టాలు కలిగించడం శని యొక్క ఉద్దేశం కాదు. ఈ విషయాన్ని అందరూ గమనించుకోవాలి. కాబట్టి ఎప్పుడు కూడా శని దాపరించింది అని ఇలా మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఎందుకంటే శని భగవానుడు కూడా మిగతా దేవతల మాదిరిగా ఆరాధన శని స్తోత్రం పారాయణం చేయాలి. ముఖ్యంగా కుంభరాశి వ్యక్తులు దేవాలయానికి వెళ్ళినప్పుడల్లా శని భగవానుడికి ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే మీకు మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. శని భగవానుడి యొక్క ఆశీర్వాదన పొందడానికి నవగ్రహాల చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి మీ మనసులో ఉన్న సంకల్పం చెప్పుకోండి. మీ జీవితంలో ఎటువంటి బాధలు దుఃఖాలు అయితే మీరు అనుభవిస్తున్నారో వాటి నుండి విముక్తులు చెయ్యమని ఆ శనీశ్వరుణ్ణి ఏడుకోండి. ఇలా చేయడం వలన ఖచ్చితంగా శుభకరమైన ఫలితాలు అయితే మీరు పొందుతారండి. అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఆర్థిక పురోగతి కోసం లక్ష్మీదేవిని తప్పనిసరిగా మీరు ఆరాధించాలి. అలాగే మీరు ఏ పని అయినా సరే చేసేటప్పుడు ఆ పనిలో విఘ్నాలు తొలగిపోవడానికి ఆ విఘ్నేశ్వరుడు స్వామిని ఆరాధించండి. అలాగే మీ యొక్క లైఫ్లో మీరు కొన్ని పొరపాట్లు చేయడం వలన కొంతమంది వ్యక్తుల్లో స్నేహం చేయడం వలన మీరు కష్టాలు ఉబ్బిలో పడిపోయారండి. కాబట్టి మీరు స్నేహాలకు ఎంపిక చేసుకునే విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. మూర్ఖంగా భావించే వ్యక్తులతో స్నేహం అస్సలు చేయకూడదు. తమదే రైట్ అని చెప్పే విషయాలు ఏది కరెక్ట్ కాదు అన్నట్టుగా కొంతమంది వాదిస్తారు కూడా. అలాంటి వారు మూర్ఖులు. అలాంటి స్నేహితులతో మీ జీవితం ఉంటే మాత్రం దూరం పెట్టడం చాలా ఉత్తమమని చెప్పాలి. అలాగే కొంతమంది మీ పక్కనే ఉంటూ ఎప్పుడు కూడా మిమ్మల్ని నిరుత్సాహపరుస్తూ ఉంటారు. ఏ పని మొదలుపెట్టినా కూడా పాజిటివ్గా కాకుండా నెగిటివ్గా మాట్లాడతారు కూడా. అటువంటి వ్యక్తులతో సహవాసం చేయడం వలన కూడా మీకు కొంచెం ధైర్య సాహసాలు కోల్పోతారు కూడా. ఏ పని కూడా ప్రారంభించలేరు కూడా. ఏ పనిలో కూడా విజయాన్ని సాధించలేకపోతూ ఉన్నారు కూడా. మీకు వచ్చే పాజిటివ్ ఆలోచనలన్నీ కూడా తొలగిపోయి నెగిటివ్ ఆలోచనలు అనేవి మీకు వస్తాయి. కాబట్టి అటువంటి వ్యక్తులతో కూడా మీరు స్నేహాన్ని చేయకండి. ఒకవేళ చేస్తూ ఉంటే అలాంటి వాళ్ళతో కొంచెం దూరంగా ఉండండి. అయితే అమావాస్య పౌర్ణమి తిథి రోజులలో ఇంట్లో గోమూత్రం చల్లుకుంటే సకల శుభాలు మీకు కలుగుతాయి. అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం మీరు శనివారం రోజున ఆంజనేయ స్వామి లేదా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడల్లా కూడా నల్లపు రంగులో ఉండే దుస్తులు కానీ, పదార్థాలు కానీ, లేకపోతే ఆహార ధాన్యాలు కానీ మీరు పేదలకు దానంగా ఇవ్వడం వలన అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుతారు.
మీరు మీ కుటుంబం కూడా ఎప్పుడు సంతోషాలతో అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. జ్యోతిష నిపుణులు తెలియజేస్తున్నారండి. అలాగే మీ ఆర్థిక స్థితిని బట్టి కూడా ఈ డిసెంబర్ నెలలో పేదలకు దుప్పట్లు దానంగా ఇవ్వండి. ఇలా చేయడం వలన ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహము, అలాగే శని భగవానుడి యొక్క అనుగ్రహం మరియు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది. ఇలా చేయడం వలన మీ జీవితంలో ఆర్థిక పురోగతితో పాటు మీ లైఫ్లో ఉన్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది మీకు లభిస్తుంది. చూశారు కదా! ఈ డిసెంబర్ నెలలో కుంభరాశి వారి యొక్క ఏ వస్తువులు ఎవరికి ఇవ్వకూడదు, అలానే మీ జీవితానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాల గురించి కూడా తెలుసుకున్నారు కదా, విన్నారు కదండి. ఈ విధంగా చేసి ఎంతో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మాకు సపోర్ట్ చేయండి.